హైదరాబాద్లో వాన దంచుకొట్టింది. నిన్న సాయంత్రం 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాలానగర్లో అత్యధికంగా 11.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరంగారు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఇక ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాలను కూడా నీట మునిగాయి. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జోరు వాన కురుస్తుంది. హైదరాబాద్లో హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ బోట్లో తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్ల షోరూంలో చిక్కుకున్న 30 మంది కార్మికులను బోట్ల ద్వారా తరలించారు. కుండపోత వర్షం కారణంగా ఐటీ కారిడార్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బయోడైవర్సిటీ జంక్షన్ క్రిస్టల్ మాల్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరి కార్లు నీట మునిగాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, జనగామ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక 4 జిల్లాలు మినహా శుక్రవారం రాష్ట్రమంతటా వర్షపాతం రికార్డైంది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 57 ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనట్టుగా తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ రియల్ టైమ్ డేటా తెలిపింది.